ఈరోజు మనం కోటల నైతిక శాస్త్రంలో 2వ అధ్యాయం అధ్యాయం 36 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 56 నాగరికుని విధులు. సమహర్త వలె నాగరికుడు నగరమును పర్యవేక్షించవలను. 10 కుటుంబములకు గాని 20కి గాని 40కి గాని ఒక గోపు ఉండవలెను. అతడు అందులోని స్త్రీ పురుషుల సంఖ్యను, వారి జాతిని, గోత్రనామకరణములను, ఆయవ్యవములను తెలుసుకొనవలెను. ఇదే విధముగా స్థానికుడు దుర్గములోని 4వ భాగమును పర్యవేక్షించవలెను. ధర్మసంత్రముల అధికారులు స్థానికుని తెలియపరిచి పాషండకులను ప్రయాణించుకొనవలెను. బస్సులను ఇయ్యవలెను. అతనికి తెలియపరచవలసిన అవసరం లేక తామే విచారణ చేసి తాపసులకు, క్షత్రియ బ్రాహ్మణులకు బసలు ఇయ్యవచ్చును. చేతి పనివాళ్ళు, శిల్పులు తమ తమ వృత్తులకు సంబంధించిన పరాయి వారిని తాము పనిచేయు ప్రదేశములందు ఉంచుకొనవలెను. వర్తకులు కూడా తాము పనిచేయు ప్రదేశములందు వర్తకులకు బసలు ఏర్పాటు చేయవలెను. పణ్యములను కూడని ప్రదేశములందు గాని వేలయందు గాని విక్రయించు వారిని, తనవి గాని వస్తువులను విక్రయించు వారిని వీరు నాగరికును తెలియపరచగలము. మద్యములను విక్రయించువారు, వండిన మాంసమును విక్రయించువారు, అన్నమును విక్రయించువారు, వేశ్యలు, పూర్తిగా పరిచయం ఉన్న వారికే బసలు ఇయ్యవలెను. అతి వ్యయమును చేయువానిని, ప్రమాదకరముగు పనులను చేయువానిని వీరు నాగరికుని తెలియజేయవలెను. రహస్యముగు వ్రణ చికిత్స చేయుచున్న వారికి, దుష్కర్యమును చేసిన వానిని, గోపునికి స్థాపకునికి తెలియపరచిన చికిత్సకుడు, గృహస్థుడు అపరాధులు కాజాలరు. తెలియపరుని ఎడల వారు దోషులు. గృహస్థుడు వచ్చిన వారిని గురించి, వెళ్ళిపోయిన వారిని గురించి తెలియపరచవలను. చేయని పక్షమున రాత్రి దోషము చేసినట్లు పరిగణించబడవలెను. క్షేమరాత్రులందు అతడు 3 పణములను చెల్లించవలెను. రహదారుల్లోను వెలుపలను పనిచేయు రాజభృతులు, నగరము లోపలను బయటకు, దేవాలయములలో, పుణ్యస్థానములలో, వనములలో, శ్మశానములలో సంచరించు వ్రణబాధితుని, ప్రమాదముగు ఉపకారములకు వానిని, బరువైన మూటక వెనుక దాగిన వానిని, ఆవేదనతో ఉన్నవానిని, దీర్ఘనిద్రలో ఉన్నవానిని, మార్గయాసముతో ఉన్నవానిని, కొత్త వానిని పట్టుకొని అధికారులకు అప్పగించవలెను. ఇదే విధంగా నగరము లోపలి శూన్య ప్రదేశములందు, కర్మాగారములందు, కల్కుపాలగలందు, వండిన అన్న విక్రయ మాంస విక్రయములందు, జాతశాలయందు, పాషాండృగములందు ఇట్టివానిని వెతకవలెను. వేసవికాలమందు పౌరులు అన్ని ప్రమాదములకు ప్రతిక్రియలు గావించవలెను. పగటిపూట మధ్య భాగముల రెండింటిలో అగ్గిని ముట్టించిన వానికి దండము 1 పణము, లేదా వారి వంటను ఇట్టి వెలుపల చేయవలెను. 5 కుండలు, 1 పెద్ద బాణ, దోణ, నిచ్చెన, గొడ్డలి, దుర్భార పట్టుగంప, సురకత్తి, కచగ్రహణము, తోలు సంచి వీటిని సిద్ధముగు ఉంచువానికి దండము పానపునము. గడ్డి చేపలతో కప్పబడిన వస్తువులను తీసివేయవలెను. అగ్నిజీవుల అందరినీ ఒకే ప్రదేశమందు నివసించినట్లు చేయవలెను. ఇంటివారు వారి వారి ఇండ్ల ముఖము ద్వారము సమీపమున నివసించవలెను. రాత్రిపూట అందరి కలిసి ఒకే చోట నిద్రించరాదు. రహదారులందు, చతుష్పయానందు, ద్వారములందు, రాజగృహముల సమీపందు, వేలాది నీటి కుండలందు చేర్చి ఉండవలెను. నిప్పు అంటుకున్న ఒంటికి రక్షించుటకు వెళ్ళని గృహస్థునకు 12 పణముల దండము. అద్దె కాపుర ముఖమునికి 6 పణముల దండము. అజాగ్రత్తల వలన నిప్పు అంటుకున్నప్పుడు దండము 50 పణములు. నిప్పు అంటించిన వారికి మరణదండము. వీధిలో చెత్త పారవేసిన వారికి దండం పణములో 8వ వంతు. బురద నీటితో అడ్డగించిన వానికి దండము సాపానము, పాపు పణము.
రాజమార్గంలో ఇట్టు చేసిన వారికి దండము రెండింతలు. పుణ్యస్థానములందు, ఉదక స్థానములందు, దేవాలయములందు